ఇగో దుకాణంలోకి పోయి ఉప్పు ప్యాకెట్ తెప్ప ఉప్పు పొడిచింది. నువ్వు చేసే పనికి నేనెందుకే? ఎవరి పనులు చేసుకోవాలి, నువ్వే పోయి తెచ్చుకపో. మరి గింతంత కళ్యామ కన్నా తెంపుకరాపో, పప్పు పోబెడతా. జీతగాని కింద పాలేరుగాడు అన్నట్టు నీ పనులని నాకు చెప్తానవేందే? పోయి తెచ్చుకపో, ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. నీ బట్టలన్నీ విండుకో, నా బట్టలు నానే వండ పెట్టినవేందే? నీ బట్టలు నేనెందుకు విండుతా? ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, పోయి పిండుకపో. డాడీ, అప్లికేషన్ ఫామ్ మీద మదర్ టంగ్ ఉంది, ఏం రాయాలి? చాలా పెద్ద రాయి. హలో అన్నయ్య, ఆయన వండుకున్నాడు ఇయ్యాలా? ఇగో మీ ఫ్రెండ్ ఫోన్ చేసిండు. మా ఫ్రెండ్ నీకెందుకు ఫోన్ చేసిండే? ఓ నిద్రవకు కూడా, నీ ఫోన్కే ఫోన్ చేసిండు, మాట్లాడు. హలో, చెప్పరా? ఎప్పుడు? ఇదత్తా నాకు. ఏమైంది? ఇంకా రాదు కానీ పోలీసు వాళ్ళు పట్టుకపోయారనే. అయ్యో, ఎందుకు? తాగడానికి పైసలు లేవని ఇల్లు కుదబెట్టినాడా. వాడు ఇల్లు కుదబెడితే పోలీసు వాళ్ళు ఎందుకు పట్టుకపోయారు? ఇల్లు కుదబెట్టిన ముచ్చట ఇంటి ఉన్నది తెలిసిందట. ఆలస్యమైంది. హోటల్ కాడ ఆగింది. ఏమైంది? వడ్లకు మునుపడి ధర లేదట, దిగిందంటారు. ధర దిగిందా? మరి బాకీలు ఎట్లనే? బాకీ లేదు ఏమున్నదే, తీరుతాయి కానీ ఇక ఇప్పుడున్న ధరలకు చేతులే మిగలకుండా అవుతుంది. నీ మిగులు చల్లకుండా బాకీలు తీరితే అయిపోయాయి. గంతే పాటు బాకీలు తీరితే అయిపోయాయి. అటు ఇంకెట్లయినా చేయచ్చు. ఆపతికి సంపత్తి కుదబెట్టాలి, అక్కరేలా తీయాలి. అమ్మగారింటికి అత్తగారింటికి తిరిగినట్టు తిరుగుతూనే ఉంటుంది. ఇట్లున్న మా బతుకులను మార్చుకుందామని మీ దగ్గరికి వచ్చి ధరలు పెంచమంటే పెంచుడు ముచ్చట విడిచిపెట్టు, దించుడు మాత్రం ఖచ్చితం. ఈ మెతుకులు మీకు సులుకనే కావచ్చు, మా బతుకులకు బెల్లం పువ్వా. పువ్వు పెట్టేటోడు బుచ్చి వెతుకునే రోజులు వచ్చారా మీ కాడ? పిచ్చి గిట్ల లేచిందానే? ఈ మంచం చుట్టూ చెప్పులు ఎత్తాను. పిచ్చిలేసుడు కాదు, మంచం కాడ చెప్పులు ఎత్తే పీడకలలు రావట, అందుకే ఎత్తాను. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏందే? నాకు రాత్రి ఓ పీడకల వచ్చింది. పీడకల ఏంటిదే? మనం ఇద్దరం కలిసి సముద్రంలో పడవ మీద పోతాంటే నేను జారిపోయి సముద్రంలో పడ్డా, అటే కొట్టుకుపోతానా. అంటే రేపు మనం సముద్రంలో పడవెక్కుదామా? కొంచెమన్నా ఇజ్జత్ అనిపించలేదా? మా ఆనంద తక్కువ ఆడదానికి ఇంటి మీదకి వచ్చి ఇజ్జత్ తీసిపోతుంది. ఏందే ఎవరిలో గంతగానే తిడతావు? తిట్టకపోతే ఏంది మరి? నువ్వు అటగా సునీతక్క దగ్గర పైసలు అప్పు తీసుకున్నావా? ఇదివరకు దాకా ఇంటి మీదకి వచ్చి తిట్టిపోతాంది. అంతగానే ఏమన్నదే? ఓ ఒక తిట్టుడు కాదు, కొద్ది బూతులు పోయలే నిన్ను. నన్ను తిట్టిందా? నీ అవ్వదాని సంగతి చెప్తావు. తీసుకున్నా నిన్ను తిడితే ఏం కాదు కానీ అట్టి పుణ్యానికే నన్ను కూడా తిట్టిపోయింది, దాని దినాలు గాను. నిన్ను కూడా తిట్టిందా? అయితే ఏం కత్తి?
నువ్వు ఎవరి దగ్గర వేసలే, నా దగ్గర కాదు. నీ పాపం పాడవనగానే నేను ఆశపడి తెచ్చుకున్న పైసలు మోసం చేసి తీసుకుంటాను కానీ మోసం నాది కాదు, నీది. నాకు 1 కొనిచ్చి నువ్వు 10 కొనుక్కుంటా అన్నప్పుడు నాకు మండదా? నీ పాపం మండదా? ఈ పైసలల్లా నేను అనుకున్న బట్టలు ఏడవుతే రావులా. ఏడ్చింది చాలు కానీ తలపెట్టి రాయిగా, బస్సు పోతుంది. అంత అయిపోయింది, అంత అయిపోయి బిడ్డ చూడు ఎట్లెడుతుందో. దీని గోలిచ్చుడు చూడు, వాసన వరంగల్ దాకా పోతుంది. అదే నాకైతే ఉడికి నీళ్ళలో ఉల్లిగడ్డలేసి ఉడకబెట్టినట్టు కీల కూర అటు ఇటు గలబెట్టిన మొఖాన వారేసు. అగో అన్న తమ్ముడు ఇప్పుడే వస్తారా? ఇప్పుడే వస్తారా? అంత మంచిగానే నేను మంచిగా ఉందిరా. అబ్బాబాబు మంచిగా ఉన్నారా? మంచిగా. సరే కాలు కట్టుకుందిరా. మళ్ళీ ఈసారి కూడా వాళ్ళ మామ చచ్చిందా? ఆయన సెకండ్ సారి చచ్చిపోయా, ఫస్ట్ సారి ఎట్లా చచ్చిపోతాడు? మరి ఈసారి బామ్మర్ది వచ్చిందా? ఈసారి బామ్మారి చస్తే సెకండ్ సారి లొల్లి ఎట్లుంటాడు? నాకు ఏం అర్థమైతే లేదు బాబు నువ్వు చెప్పేది. చెప్పడానికి ఏం భాగ్యం, కళ్ళకు గట్టినట్టే చూపెడతాడు. మా దోస్తుగాడు కూడా సేమ్ ఇట్లనే పల్లెంలో అన్నం పెట్టిన తర్వాత నోట్లో ఒక బుక్క పెట్టినప్పుడు అన్న ఈ లోళ్ళంతా మనకెందుకు ఇంకోపా. ఏందే కూరలా ఉప్పు కారం కిందగానే వేసావు? నువ్వే అన్నావు కదా ఉప్పు కారం ఎక్కువ తింటే రేషం వస్తుందని, అందుకే వేసిన. వెయ్యమంటే మరీ కిందగానం కాదు, ఉండే రీతిలో ఉండాలి. అట్టోళ్ళకైతే ఉండే రీతులు ఉంటే సరిపోతుంది. నీ అసొంటి చేతగానోనికి ఈ మాత్రం ఉంటే ఏమన్నా లాభం ఉంటుంది. ఏంది గీడ కూర్చొని బిత్తిరి సూపులు చూస్తాను? కాదే, నేను ఒకటి అడుగుతా, నిజం చెప్పు. నీ అవ్వయ్య నాకు ఏ పాటు పోసిరా నేను నా మీద గింతగానే ఎగురుతాను? ఇంకేం కావాలి నీకు? ఏం పోసిరే? పట్టుమని పైసలు పెట్టిర్రా, లేకపోతే ఇంట్లో పెట్టుకోమని ఇసురలు పెట్టిర్రా? ఏం పోసిరే మీ వాళ్ళు? నాకు ఏమి ఇచ్చిర్రు? 50 కిలోల బంగారాన్ని నన్ను నీ చేతిలో పెట్టిరు, చాలదా? ఎటోతాను? నువ్వు 50 కిలోల బంగారానిమేమో పోయి షాపులో రేట్ ఎంత ఉన్నదో కనుక్కొని వస్తా. అదేంటి డాడీ, ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సైన్ పెట్టకుండా ఏలు ముద్ర పెట్టినావు? నీకు వచ్చిన మార్కులు చూసినాక నీకు చదువుకున్న తండ్రి అంటే నా ఇజ్జత్ పోతుంది. తడు